హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ఈ యొక్క ఈపీఎఫ్ఓ సంబంధించి మనం కొత్తగా అప్గ్రేడేషన్ అయింది కదా 3.0కి. మనకు అప్పటి నుంచి మనకు చాలా ఎర్రర్స్ అనేటివి వస్తూ ఉన్నవి. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే మనకు క్లెయిమ్ అనేది కూడా అవడం అయితే జరుగుతుంది. కానీ ఇంతకుముందు మనకు ఎర్రర్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ యొక్క కొత్త సైట్లు అనేవి నేనైతే మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా వరకు పూర్తిగా చూడండి, వీడియోని అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం ఇక క్లెయిమ్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇప్పుడు మీరు మీ యొక్క పోర్టల్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క యూఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు సైట్ అయితే ఇలా వస్తుంది. మీకు ఆప్షన్స్ అనేవి చాలా మారడం అయితే జరిగింది. ఈ యొక్క సేమ్ సర్టిఫికేట్ మెంబర్ సర్వీస్ అనేవి ఇక్కడ లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లెయిమ్ ఫామ్ 31 అనేసి మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా మీకైతే ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు పిఎఫ్కి ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రొసీడ్ అనుకున్న తర్వాత మనకు ఫామ్స్ అనేది షో చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం షో చేసిన తర్వాత మనం ఏది పెట్టాలనుకున్నాం, అడ్వాన్స్ పెట్టాలనుకున్నామా, ఫైనల్ సెటిల్మెంట్ చేయాలనుకున్నామా అనే దాన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకు ఇంతకుముందు ఇలా చాలా చేంజెస్ అయితే చేశారు. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు పిఎఫ్ అడ్వాన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే మెంబర్ ఆధార్ వెరిఫికేషన్ సర్వీస్ ఇలా అన్ని సర్వీసెస్ యాడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత మనకు ఏ కంపెనీలో ఎలిజిబిలిటీ ఉందో అనేది మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో కరెక్ట్గా చూపడం అయితే జరుగుతుంది. ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు కారణం, మనకు రీజన్ అడుగుతుంది, పర్పస్ ఆఫ్ ద అడ్వాన్స్ అని అడుగుతుంది. మనం ఇల్నెస్, మ్యారేజ్, ఎడ్యుకేషన్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇల్నెస్ సెలెక్ట్ చేసినట్లే మనకు డైరెక్ట్గా అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకు చూపించడం అయితే జరుగుతుంది. మనం అమౌంట్ మనకు ఎలిజిబుల్ అమౌంట్ అనేది డైరెక్ట్గా చూపించేస్తుంది. ఇంతకుముందు ఇలా మనకు అమౌంట్ అనేది చూపించట్లేదు. 70% మనం పిఎఫ్ పాస్బుక్లో చెక్ చేసుకుని అందులో నుంచి 70% మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసేవాళ్ళం. అది కూడా ఎంప్లాయీ షేర్ అనేసి వాటిలో మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్గా వాళ్ళే ఎంత ఎలిజిబుల్ ఉందనేది వాళ్ళే షో చేస్తున్నారు. ఇంతకు మించి మనం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టకూడదు, అలాగే తక్కువ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎంతకంటే ఎక్కువైతే మనం ఎంటర్ చేయకూడదు. అప్పుడు మనకు ఏంటంటే క్లెయిమ్ అనేది అవ్వదు. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓకే టిక్ మార్క్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి మీరైతే క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. క్లెయిమ్ అనేది మనకు అయిపోవడం అయితే జరుగుతుంది. కదా, ఇక్కడ మన యొక్క అడ్రస్ అనేది పూర్తిగా ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసి ఓటీపీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లెయిమ్స్ అనేటివి ట్రాక్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకేంటంటే ఇక ఎర్రర్స్ అనేటివి కూడా చాలా వస్తూ ఉన్నాయి. దీంట్లో మీరు 2-3 టైమ్స్ ట్రై చేసినట్లయితే మీకైతే ఎర్రర్స్ అనేది సాల్వ్ అయ్యి మీకు మీ యొక్క పిఎఫ్ అనేది క్లెయిమ్ అయితే పెట్టుకోవడానికి వస్తుంది. రేర్గా ఎక్కువగా వచ్చే యూజర్ ఎక్స్పైర్డ్ అనేసి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. మీకు అలా వచ్చినప్పుడు మీరు ఏంటంటే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయితే చేయండి. మీకు అప్పుడు మళ్ళీ మీ యొక్క క్లెయిమ్ ఫామ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరైతే క్లెయిమ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు పాస్బుక్లో ఎర్రర్ అనేది ఇంకా పోలేదు. దిస్ మాడ్యూల్ ఈజ్ టెంపరరీ అనేబుల్. మనం అలా క్లెయిమ్ పెట్టిన తర్వాత మనం పాస్బుక్లో మన యొక్క క్లెయిమ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మనకు ఇంతకుముందు క్లారిటీగా ఉండడం అయితే జరిగింది. ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో తెలియట్లేదు, కానీ ఇది ఎర్రర్ చాలా అప్పటి నుంచి ఇలాగే ఎర్రర్ అనేది వస్తూ ఉంది. మనకైతే ఈ యొక్క ఎర్రర్ అనేది ఎప్పుడు పోతుందో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీకైతే ఎర్రర్ అయితే వస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.